వేప చెట్టు బెలగ చెట్టు మర్రి చెట్టు ములగ చెట్టు ఊరు విడిచి పెడుతున్నాను చూడండి ఎటిగట్టు చెరువు గట్టు స్నానంకెళ్ళే కన్నే చెట్టు ఊరు విడిచి పెడుతున్నాను చూడండి బెల్లుల్లో సైరన్ శబ్దం వినిపించానంత దూరం చేలల్లో పాల పెట్ట కనిపించానంత దూరం కాకి చొక్కా చొక్కా వేసి పెడుతున్నారే ఊరదులేసి కాకి చొక్కా చొక్కా వేసి పెడుతున్నారా ఊరదులేసి వేప చెట్టు బెలగ చెట్టు మర్రి చెట్టు ములగ చెట్టు ఊరు విడిచి పెడుతున్నాను చూడండి ఎటిగట్టు చెరువు గట్టు స్నానంకెళ్ళే కన్నే చెట్టు ఊరు విడిచి పెడుతున్నాను చూడండి నిద్రలేచి సాము గరిది చేస్తాలే తిప్పే కర్ర పడి దెబ్బే తగిలేనంటే నా ఊరి మన్ను తీసి పూసుకుంటాలే పసిది ఆశ నెరవేరే పెద్దల మనసు మురిసేనే పుల్లై పండి పైన రాకెట్ స్పీడ్లో నా ఉందాగా రుజుకుంటూ సాగిపోతాలే మన స్వామి బృందం వీటి వెంట వెళితే తమిళ కండువా జారుకుంది గురువా కలర్ కలర్ గోళీ కళ్ళల్లో పడ్డారా కొంటె స్వామి బృందం చెయ్యి కట్టి ఉన్నదా వేప చెట్టు బలగ చెట్టు మర్రి చెట్టు ములగ చెట్టు వేప చెట్టు బలగ చెట్టు మర్రి చెట్టు ములగ చెట్టు ఊరు విడిచి పెడుతున్నాను చూడండి ఎటిగట్టు చెరువు చెట్టు స్నానంకెళ్ళే కన్నే చెట్టు ఊరు విడిచి పెడుతున్నాను చూడండి నాయాడు చక్రవర్తి గుంజే చెత్తగాళ్ళు కోళ్ళు మేకల కొంటే దొంగలు 6 మాసాలకు మీరు మారిపోవాలో చెన్ని అంటే ఉతికేస్తా పెద్దవాళ్ళని తిరితే పాడేస్తా కోడి గూటి పిల్ల ఆడే పిల్లగాళ్ళు కనిపిస్తే వాళ్ళతోనే కలిసిపోతాను మెడగేసి కొట్టిన బంగారం పోలే తప్పు చేసావో నెత్తి మీద ముట్టడా మొట్టికాయ తిన్నా తప్పు తెలుసుకుంటే అంతకన్నా నాకు వేరేది వద్దురా వేప చెట్టు బెలగ చెట్టు మర్రి చెట్టు ములగ చెట్టు ఊరు విడిచి వెళుతున్నాను చూడండి ఎటిగట్టు చెరువు గట్టు స్నానంకెళ్ళే కన్నే చెట్టు ఊరు విడిచి వెళుతున్నాను చూడండి బెల్లుల్లో సైరన్ శబ్దం వినిపించానంత దూరం చేలల్లో పాల పెట్ట కనిపించానంత దూరం కాకి చొక్కా చొక్కా వేసి పెడుతున్నారే ఊరదులేసి కాకి చొక్కా చొక్కా వేసి పెడుతున్నారా ఊరదులేసి బాబు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది?
ఈ ఉద్యోగం మనకి సరిపడదు నాన్న. ఏమిటి నువ్వేది? వద్దు. ఏ నువ్వు సరిగ్గా సమాధానాలు చెప్పలేదా? ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పచ్చు నాన్న, కానీ డబ్బు అడిగితే వద్దులే నాన్న. వాళ్ళు డబ్బు అడిగారని నువ్వు వద్దనుకుంటున్నావా? ఎంత అడిగారు? 7 లక్షలు నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదు బాబు, పొలం 5 లక్షలకు అమ్మాను, ఇల్లు 2 లక్షలకు తాకట్టు పెట్టాను. ఉన్న పొలాన్ని అమ్మేసి ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోక తప్పదు. 30 సంవత్సరాల క్రితం నేను ఇన్స్పెక్టర్ అవ్వాలని కసరత్తులు చేసి మంచి బాడీని పెంచాను. కేవలం 8,000 రూపాయలు మా నాన్న ఇవ్వలేకపోయినందువల్ల నేను ఆ ఉద్యోగంలో చేరలేకపోయాను. ఆ రోజు బూట్లు తీసి నాట్లు వేస్తూ ఉంటే నా మనసు కలిగినటువంటి బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ పరిస్థితి నీకు రాకూడదు. నువ్వు ఉద్యోగంలో చేరాలి. న్యాయంగా నా ఉద్యోగాన్ని మొదలుపెట్టాను. దాని ఫలితం రాజకీయ నాయకులతో వైరం, పై ఆఫీసుల దగ్గర చెడ్డ పేరు, అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్, చివరిగా రాజమండ్రికి మార్చారు. ఏంటి బాబు, వచ్చి రాగానే డబ్బే తీసుకున్నట్టున్నావు? ఈ ఉద్యోగానికి రావడానికి అప్పు చేసి ఉంటావుగా, ఆ అప్పు ఎప్పుడు తీరుస్తావు? మాట్లాడకుండా ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళు బాబు. సారీ సార్. దొంగసారాయి, రౌడీజం, భూ కబ్జా వెంటనే ఆపండి, లేదంటే నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుంది. వడ్డీ ఇవ్వకపోతే నన్ను తనపోయావా? అందాం అనుకున్నాను, కొత్త పోలీస్ ఆఫీసర్ చూసి ఎవరు ఇవ్వట్లేదన్నా. కత్తి లేకుండా కొబ్బరికాయ కోయగలమా? రౌడీజం లేకుండా రాజకీయం నడపగలమా? కుదరదు కదా. మరెందుకేమో వాడిని లోపల పెట్టావు? బయటికి పంపే. బెయిల్ ఆర్డర్ ఉందా? నువ్వు పోలీసువేగా, నీకు తెలియదేంటి? ఇవాళ ఆదివారం బెయిల్ దొరుకుతుందేంటి? రేపు తెచ్చిస్తాను కానీ ఇప్పుడు వదిలిపెట్టు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కేసు బెయిల్ ఆర్డర్ లేకుండా వదిలిపెట్టాను. ఏంటయ్యా పెద్ద ఎఫ్ఐఆర్ చెత్తపుట్లో పడే. మండలం మొత్తం చెప్పుకోవాలని అబ్బా. తన మీద చేయి చేసుకున్నందుకు నువ్వు సమాధానం చెప్పాలి. కోటేసుకొచ్చావు కనుక నువ్వు బతికిపోయావు, లేదా నడి రోడ్డు మీద చెడ్డీతో పరిగి తెచ్చి కొడతా. వెంటనే ట్రాన్స్ఫర్ చేయించేయాలి. ట్రాన్స్ఫర్ ఒక్కటి చాలదు, జీవితంలో మర్చిపోలేని విధంగా అన్ని దెబ్బ కొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టాలి. ఇది పవర్ ఏంటనేది ఆడికి సూట్ పెట్టాలి. వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ వెహికల్ చెక్ చేయాలి. న్యాయంగా నడుచుకున్నందుకు లంచం తీసుకున్నానని అన్యాయంగా నా మీద నింద మోపారు. పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలి. అమ్మగారి పెళ్లికి మేము లేకుండానా? బియ్యంకుల వారి కార్లో ఉందండి అయ్యా. రండి బాబు గారు, ఇలా రండి. ఏంటి? శుభలేఖలు పంచడం ఆపండి. ఈ పెళ్లి జరగదు. ఏంటి మీరు అనేది? ఏం చెప్పంటారండి? వ్యభిచార కేసులో మీ అబ్బాయి లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేశారు. మా అబ్బాయి గురించి తప్పుడు మాట మాట్లాడకండి. లంచం ఎవరు తీసుకోవడం లేదు. మీ అబ్బాయి పేరు పేపర్లో పడిందంటే దాని గురించి ఆలోచించండి. వద్దయ్యా, ఈ పెళ్లి జరగదు, మానుకోండి. మనసే